Welcome to ChemCSNet. Finally, the wait has come to an end. Officially, the eligibility list for written test has been released for University Recruitment Associate Assistant and Lecturer post. ఫస్ట్ మనం అప్లై చేసిన పోస్ట్స్ అన్నిటికీ మనం ఎలిజిబుల్ కాదని ఎట్లా తెలుస్తుందంటే ఫస్ట్ ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది. మనం లాగిన్ అయిన వెంటనే పోస్ట్స్ అప్లైడ్ ఫర్ అనేది వస్తుంది. అవన్నీ మీద దాని మీద ట్యాప్ చేస్తే మనకి డిస్ప్లే అనేది అవుతుంది. మనం అప్లై చేసిన పోస్ట్ అనేది ఎలిజిబుల్ కాదని, ఎలిజిబుల్ కాకపోతే రిమార్క్ అనేది అక్కడ ఇస్తారు. ఫస్ట్ క్యాండిడేట్ లాగిన్ అనేది చూసుకోవాలి. క్యాండిడేట్ లాగిన్ తర్వాత ఒక్కో పోస్ట్కి ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు, మనం ఎంతమందితో కాంపిటీషన్లో ఉన్నామనేది కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మనకు కూడా ఒక ఓవరాల్ ఒక ఐడియా అనేది వస్తుంది. ఫస్ట్ RJK2 లెక్చరర్స్ చూద్దాము. RJK2 లెక్చరర్ వచ్చేసి ఫస్ట్ నేను ఇక్కడ వచ్చేసి కెమిస్ట్రీ గురించి డీల్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఐఎమ్ జస్ట్ ఓన్లీ ఎంఫసైజ్ ఆన్ కెమిస్ట్రీలో వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి 2000 పోస్ట్స్ అనేది వచ్చినాయి. ఇక్కడ కెమిస్ట్రీలో వచ్చి మనకి ఎలిజిబుల్ వచ్చేసి 1747 వచ్చింది. అంటే ఇక్కడ మనకు వచ్చేసి 1750 ఎలిజిబుల్ మెంబర్స్ అనేది ఉన్నారు. 1750 పీపుల్ అనేది ఉన్నారు ఫర్ 16 పోస్ట్స్ ఇన్ కెమిస్ట్రీ. అంటే 1750 పీపుల్ ఫర్ 16 పోస్ట్ కెమిస్ట్రీకి మనకి 16 పోస్ట్కి 1750 పీపుల్ రాస్తున్నారు. అంటే ఈచ్ పోస్ట్ వచ్చేసి 105 పీపుల్ దాకా కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ఏంటంటే స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. డోంట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్ బికాస్ ఎందుకంటే ఇంత వాస్ట్ కాంపిటీషన్ అయితే కాదు. బట్ మనం సీరియస్గా ఇప్పటి నుంచైనా ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి అన్నీ సీరియస్గా తరోగా మనం అన్నీ నేర్చుకుంటూ ఉంటే మనకి అంతే కష్టమైనది అనిపించదు. అండ్ ఇది వచ్చేసి డైరెక్ట్ మెరిట్ లిస్ట్, బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్. అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే మనకి వచ్చేసి ఇంటర్వ్యూ అవన్నీ ఉంటాయి, కానీ లెక్చరర్ వచ్చేసి మనకి బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. ఈ 16 పోస్టర్స్కి మనకి అమౌంట్ 1750 పీపుల్ తోటి మనం కంపీట్ అవ్వాలి. సో ఈజీ, డోంట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్. మనం ఇప్పటి నుంచైనా మంచిగా చదువుతూ ఇంకా తరువుగా చదువుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా అయిపోతుంది. ఎగ్జామ్ వచ్చేసి అరౌండ్ ఆగస్ట్ ఎండింగ్ అండ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఉంటుంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అలా ఉంటుంది. అండ్ ఎటువంటి స్పెక్యులేషన్స్ ఎటువంటివి ఎవరు నమ్మవద్దు. ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎగ్జామ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఇన్ ఆగస్ట్ లాస్ట్ వీక్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అండ్ కెమిస్ట్రీ అనేది కొంచెం ఎక్కువ వాస్ట్ సిలబస్, ఇంకా బాగా చదువుతుండండి. అండ్ తక్కువ కాంపిటీషన్ అనేది మరీ ఓవర్ హైయెస్ట్ కాకుండా కాంపిటీషన్ అనేది నార్మల్గా ఉంది కాబట్టి మనకి ఇక్కడ కాంపిటీషన్ వచ్చేసి ఈ 1750 పీపుల్తో కాదు, అండ్ ది సీరియస్ పీపుల్ తోటి. సీరియస్ వన్ అనే వాళ్ళు ఉంటారు. సీరియస్గా ఎవరు చదువుతారో వాళ్ళతోనే కాంపిటీషన్. ఈ 1750 పీపుల్ అందరూ సీరియస్గా కూడా ఉండకపోవచ్చు, కానీ సీరియస్ పీపుల్తోనే మనకి కాంపిటీషన్ అనేది ఉంటుంది. అండ్ బాగా తరువుగా చదువుకుంటూ ఉంటే మనం ఈజీగా అనేది మనం కంప్లీట్ చేయగలుగుతాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ అనేది మనకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మొత్తం 450 మార్క్స్కి ఉంటుంది. టోటల్ 450 మార్క్స్కి ఉంటుంది. మనం ఆల్మోస్ట్ 300 మార్క్స్ అనేది గెయిన్ చేస్తే మనము సేఫెస్ట్ జోన్, నాట్ సేఫ్ జోన్, వెరీ సేఫెస్ట్ జోన్లో మనం ఉన్నట్టే. మనము 300 మార్క్స్ అనేది గెయిన్ చేయగలిగితే ఇప్పుడు మనం వచ్చేసి కెమిస్ట్రీ అనేది ఇప్పుడు జూలై ఎండింగ్కి సిలబస్ కంప్లీట్ చేసుకుంటే ఆగస్ట్ మొత్తం 1 మంత్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ CSIR నెట్, గేట్ ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ 1 మంత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఈజీగా అనేది ఉంటుంది. అండ్ మనకు APPSC నుంచి వచ్చే ఎగ్జామ్లో మన కెమిస్ట్రీలో ఈవెన్ స్ట్రక్చర్స్ కూడా మనం అన్ని నేమ్సే ఇస్తాడు. మనం అన్నిటిని చదివి మనం ఆ స్ట్రక్చర్స్గా డ్రా చేసి వాటిని మనం రియాక్షన్ అనేది చేయాలి. సో జూలై ఎండింగ్కి సిలబస్ కంప్లీట్ చేసుకొని ఆగస్ట్ ప్రాక్టీస్ అవన్నీ చేసుకుంటూ ఉంటే సెప్టెంబర్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. లెక్చరర్ పోస్ట్ ఎగ్జామ్ కన్సిడర్ చేసి బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్ ఓన్లీ. సో అందరు కేర్ఫుల్గా ఎప్పటి నుంచి చదువుకుంటూ ఎక్కువ రిఫరెన్స్ బుక్స్, ప్రాక్టీస్ సెషన్లో CSIR నెట్ అండ్ రిఫరెన్స్ బుక్స్ కూడా చూసుకోవాలి. అండ్ మెయిన్లీ వచ్చేసి స్మాల్ టాపిక్స్ ఎక్కువ వెయిటేజ్ ఉంటాయి. అట్లాంటి టాపిక్స్ మాత్రం అస్సలు వదలొద్దు, అవి వెరీ వెరీ ఇంపార్టెంట్.
అండ్ కెమిస్ట్రీ వచ్చేసి మనకి కాంపిటీషన్ అనేది ఇలా ఉంటుంది, 2000 పీపుల్ 60 పోస్టర్స్ దగ్గర మనకి కాంపిటీషన్ అనేది ఉంటుంది. అండ్ సీరియస్ పీపుల్తో కాంపిటీషన్ ఉంటుంది, రిమెంబర్ ఇట్ అండ్ వెరీ వెరీ మనం కేర్ఫుల్గా ఇప్పటి నుంచి చదువుకుంటూ ఉండాలి.